వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుషార్ గాంధీ మాట కూడా వినకుండా కూల్చివేతలు. వాళ్ల రియల్ ఎస్టేట్ భాగోతం బయటపడితే తట్టుకోలేరు. అత్యాశకు పోయి సైబర్ మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోవద్దు. ఈ గందరగోళ పరిస్థితిని ప్రభుత్వమే సరిదిద్దాలి. వాస్తవంగా ఇది ఒక గందరగోళమైన పరిస్థితిని ఏర్పడింది. ఈ గందరగోళమైన పరిస్థితి క్లియర్ చేయడం కోసం మా వంతు బాధ్యతగా ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి, కేంద్ర గవర్నమెంట్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించి గ్యాస్ రోజు సిలిండర్ ఉన్న కమర్షియల్ సిలిండర్ సప్లై చేసేటట్టు అధికారులకి విన్నవించుకోవడం కోసం గవర్నమెంట్కి దృష్టి తీసుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న నోటీస్ కూడా అందుకోసమే ఇవ్వడం జరిగింది. గెస్టులందరూ కూడా సహకరించి గతంలో ఏదైతే పద్ధతిలో సెల్ఫ్ కుకింగ్ ఇచ్చాం, గతంలో గ్యాస్ అందుబాటులో ఉండటం వల్ల అది పూరి కానీ, చపాతీ కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ అన్ని రకాలుగా ఇచ్చాం. కానీ గ్యాస్ లేకపోవడం వల్ల వాటిని మినహాయించుకొని మీరు సహకరించి మిగతా ఫుడ్ ఐటమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పాం. కానీ వలన పరిస్థితి మిగతా ఫుడ్ ఐటమ్స్ ఏర్పాటు చేయాలన్నా గ్యాస్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. సెంట్రలైజ్డ్ కిచెన్స్ కోసం వెతుకుతూ ఉన్నాం. అట్లాగే బట్టీలు పెట్టి కట్టెల ద్వారా ఆల్టర్నేటివ్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇండక్షన్ స్టవ్లో కొంచెం ఇండక్షన్ స్టవ్లో కొంచెం వంట చేయగలం, మేజర్ వంట చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైనా గెస్ట్లకు ఇబ్బంది లేకుండా మా వంతు బాధ్యతగా ఖచ్చితంగా ప్రయత్నం చేసి అందరికీ ఫుడ్ అనేది మేము ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం వైపు నుంచి కూడా స్పందించి హాస్టల్స్ అంటే రెండవ ఇల్లు అండి. ఒక హోటల్ అంటే ఇవాళ పోతాడు, రేపు తింటాడు, వస్తారు. కానీ ఇక్కడ 50,000 లోపు ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నారు. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఒక హోటల్లో పెట్టే రోజు ఫుడ్ తినేంత. గాంధీ సరోవర్ పేరుతోని మహాత్మా గాంధీ మనుమడు వద్దంటున్నా కూడా పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పుస్తేలు బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు గులగొడతా అంటున్నావు. తుషార్ గాంధీ గారు ఓపెన్ గా చెప్తున్నారు, అయ్యా మా తాత పేరు చెప్పి విధ్వంసం చెయ్యకండి, మా తాత విగ్రహం మాకు అవసరం లేదని చెప్తున్నా కూడా మీరు 1.5 లక్షల కోట్ల లూటీకి మరి చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. వెలుగుమట్లలో విధ్వంసమైనట్టు, వెలుగుమట్ల గాజా అయినట్టు రేపు తెలంగాణ అంతా కూడా గాజా కాబోతున్నది. అక్కడ మరి ఏదైతే టిప్పుఖాన్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఇండ్లున్నాయో అవి కూడా విధ్వంసం కాబోతున్నాయి. లంగరోస్ విధ్వంసం కాబోతున్నది. ఇలా మన కళ్ళ ముందరనే కోకాపేట, అదే విధంగా వట్టినాగులపల్లి మన కళ్ళ ముందరనే విధ్వంసం అవుతున్నాయి. మన దాసోజీ శ్రవణ్ గారు మేమందరం కూడా ఇక్కడికి పోయి వచ్చినాం. ఇక్కడ మానస హిల్స్ పోయి అక్కడ కూడా ఓపెన్ గా విధ్వంసం అవుతుంది. సిగ్గు లేకుండా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఆ మానస రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదంటున్నారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అసలు అర్థం కావడం లేదు. మీరు ఒక రోజు ముందు దాని మీద కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉంటుంది, రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీ బృందం వస్తుందనగానే మీరు ఆ బోర్డు మొత్తం కూడా మార్చేసిందంటే మీరు నిజంగా తేలు కుట్టిన దొంగలు, పట్ట పగలే దొంగతనం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఈ పేద ప్రజలను ఇప్పుడు మళ్ళీ పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. పేద ప్రజలను ల్యాండ్ మాఫియా అంటున్నారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవరు? వట్టినాగులపల్లి గుట్టలను మింగుతున్నది ఎవరు? కోకాపేట గుట్టలను మింగుతున్నది ఎవరు? ఈ కంకరను మింగుతున్నది ఎవరు? మీరు ల్యాండ్ మాఫియా, మీరు పెయిడ్ బ్యాచ్, మీరు అధికారులను పెయిడ్ బ్యాచ్ గా మారుస్తున్నారు. చివరిగా ఒక్కటే చెప్తున్నాం అధికారులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేసినంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. మీరు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేయండి. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్ట ప్రకారంగా మీ అందరి మీద కూడా ట్రిబ్యునల్ వేసి మీ అందరి మీద యాక్షన్ మునగాల మండలం ఆత్పాంల గ్రామంలో ప్రజా పరిపాలన అదే విధంగా ప్రగతి నివేదికలో భాగంగా ఇక్కడ గ్రామస్తులందరికీ చట్టాల మీద అవగాహన, డ్రగ్స్ రహిత గ్రామంగా మన గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాలి, మహిళల పట్ల ఎలాంటి అకృత్యాలు లేకుండా మహిళల పట్ల అకృత్యాలు చేసే వ్యక్తులని, గంజాయి డ్రగ్స్ లాంటి అలవాటున్న వ్యక్తుల గురించి పోలీస్ డిపార్ట్మెంట్ కి సమాచారం అందించాలి. అదే విధంగా అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా మనకు నేషనల్ హైవే పక్క నుంచే ఉంది, చాలా మంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు. వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్ల బారిన పడకుండా ఉండాలంటే మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ మోడ్ను ఎలా మనం అలవాటు చేసుకోవాలనేటువంటి అంశాలు మనం గ్రామస్తులందరితో పంచుకోవడం జరిగింది. ఈ గ్రామంలో చాలా మంది వేల సంఖ్యలో ఈ యొక్క మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. అదే విధంగా ఈ గ్రామం ఇటీవల కాలంలో
సైబర్ నేరస్తులకు ఇక్కడ నుంచి కొంతమంది మనకు అథెంటిక్ ఉన్నటువంటి బినాన్స్ అప్లికేషన్ ని మిస్యూజ్ చేసుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని మీద కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విలేజ్ లో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ, ఈ విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం అప్పీల్ చేయడం జరిగింది. మంచిని ప్రోత్సహించండి, నిజాయితీతో ఉండండి, సత్ప్రవర్తన కలిగినటువంటి సొసైటీగా ఉండండి. ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి ఖచ్చితంగా భరోసా ఇస్తుంది. నేరం చేసే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందనేటువంటిది ఈ ప్రజా పరిపాలన అండ్ ప్రగతి నివేదికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ కూల్చుడు ఎందుకు, మళ్ళీ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు మళ్ళీ ఆన్నే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పుడు ఎందుకు? వాళ్ళు ఒక్కొక్కరు 10, 12, 18 లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇండ్లు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు అది? అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం, అది కూడా అందరికి ఇవ్వరంట. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మంత్రులకి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి 16 నుంచి. మేము వదిలిపెట్టాం, అటు మండలిలో ఇటు హౌస్లో నిలదీస్తాం, ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఎందుకంటే ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా బాగుతాం బయటపడితే తట్టుకోలేరు. అందుకే ఇవాళ ఆగమేఘాల మీద పట్టాల పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు, ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇండ్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కావచ్చు, మహబూబ్ నగర్లో దివ్యాంగుల కాలనీ కావచ్చు. ఎందుకంటే మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో, ఏం చెప్పారు మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేదలకు అసైన్మెంట్ భూముల మీద హక్కులు ఇస్తాం. మీరు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. పేదలకి అసైన్మెంట్ భూముల మీద హక్కులు కల్పిస్తాం, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇంకా చాలా వాగ్దానాలు చేసినారు మీరు ఏది భూముల విషయంలో. ఇవాళ అట్లాంటి మీరు భూ మాఫియా చేస్తూ ఇవాళ ఆగమేఘాల మీద మళ్ళీ ఇంకా ఈ దిక్కుమాల పని చేసిందే తప్పంటే తప్పుడు పని చేసి మళ్ళీ ఇంకా కవరింగ్ ఇస్తున్నారు. ఇంకా విచిత్రం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.